బీజేపీకి టీడీపీ కటిఫ్ చెప్పిందా? అగ్రనేతలు గొంతెమ్మ కోరికలు కోరారా? అందుకే చంద్రబాబు దూరం జరిగారా? ఏపీలో కొత్త కూటమికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అందుకే వామపక్ష నాయకులతో పవన్ కలిసి చంద్రబాబు వేదిక పంచుకున్నారా? బీజేపీ హైకమాండ్కు సంకేతాలు పంపారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఢిల్లీలో సైలెంట్ గా చంద్రబాబు పావులు కదుపుతున్న తీరుతో ఇవన్నీ నిజమేనని తేలుతోంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. పొత్తులపై కీలక చర్చలు జరిపారు. అటు బీజేపీ నేతలు సైతం తమ ప్రతిపాదనలను చంద్రబాబు ముందు ఉంచారు. కానీ చంద్రబాబు వెనుతిరిగారు. ఇది జరిగి 10 రోజులవుతున్నా చంద్రబాబు నోరు తెరవడం లేదు. అలాగని బీజేపీ పెద్దలు మాట్లాడడం లేదు. దీంతో బీజేపీ ప్రతిపాదనలకు చంద్రబాబు మొగ్గు చూపడం లేదని తేలుతోంది. టీడీపీ ఇవ్వలేని సీట్లు, పవర్ షేరింగ్ విషయంలోనే చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అటు బీజేపీ హైకమాండ్ నుంచి సైతం పొత్తులపై ఎటువంటి ప్రకటన రాకపోవడం విశేషం. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో పవన్తో పాటు వామపక్ష నేతలతో చంద్రబాబు పాల్గొన్నారు. ఓ జర్నలిస్టు రాసిన విధ్వంసం అనే పుస్తకావిష్కరణకు హాజరయ్యారు. అయితే ఇప్పటికే బీజేపీతో పొత్తుల చర్చలు జరిపిన నేపథ్యంలో ఈ నాయకులంతా ఒకే వేదికపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో కొత్త సమీకరణాలకు ఈ కార్యక్రమం మార్గం చూపింది. బీజేపీ ఆచరణ సాధ్యం కాని అంశాలను ప్రస్తావించడం వల్లే, పొత్తులో సింహభాగం ప్రయోజనాలు కోరుకోవడం వల్లే చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఎక్కడా టీడీపీ అధినేత బయటపడడం లేదు. గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 17, 18 తేదీలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 11,500 మంది ప్రతినిధులకు ఆహ్వానం అందించారు. ఈ సమావేశాల వేదికగా ప్రధాని మోదీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అంటే 2 రోజుల పాటు పొత్తుల నిర్ణయాలు వచ్చే అవకాశం లేదు. అయితే చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలిసి దాదాపు 10 రోజులు దాటుతోంది. అయినా సరే బీజేపీ నుంచి ఉలుకు పలుకు లేదు. బీజేపీ నేతలు చెప్పాల్సింది చెప్పారని, ఇక నిర్ణయం తీసుకోవాల్సిందే చంద్రబాబేనని తెలుస్తోంది. అందుకే వామపక్షాల నేతలతో కలిసి కూటమి కట్టాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు ఒక ప్రచారం జరుగుతోంది. కీలకమైన పొత్తుల సమయంలో వామపక్ష నేతలతో కలిసి వేదిక పంచుకోవడం బీజేపీకి సంకేతం పంపించేందుకేనని విశ్లేషణలు వస్తున్నాయి. బీజేపీ ఏదైనా నిర్ణయం ప్రకటించాలంటే మరో 2 రోజుల తర్వాతేనని ఆ పార్టీ రాష్ట్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత బీజేపీ ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.